నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. నేను అంకిత. సో ఎట్టకేలకు ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నటువంటి తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 8 అయితే చాలా గ్రాండ్గా లాంచ్ అయింది. సో మరి గత 7 సీజన్ల కంటే కూడా ఈ సీజన్ కాస్త భిన్నంగానే ఉందని మనకు అర్థమవుతుంది. బికాజ్ షో స్టార్టింగ్ డేనే నాగార్జున చెప్పినటువంటి కొన్ని ట్విస్ట్లు టర్న్లు అయితే ఈ షోలో ఉండబోతున్నాయి. కాబట్టి డెఫినెట్గా మిగతా 7 సీజన్ల కంటే కూడా ఈ సీజన్ కాస్త డిఫరెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఈసారి కంటెస్టెంట్స్ని కూడా ఇండివిజువల్గా పంపించకుండా పెయిర్స్గా బడీస్గా పంపించడం జరిగింది. సో మరి ఆ ట్విస్ట్లు ఏంటి, ఆ బడీస్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంకిత, ఈ ట్విస్ట్ టర్న్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ మిగతా సీజన్స్కి ఈ సీజన్కి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటి అసలు ఇక్కడ చూస్తే ఆదిత్య, బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ అండ్ అన్లిమిటెడ్ అనేసి అంటున్నారు. అసలు ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ అనుకునేసరికి అందరూ ఏమనుకున్నారంటే ఇంకా కొత్తగా ఏదో అనేసి అనుకున్నారు. కానీ అక్కడున్న ట్విస్ట్ టర్న్స్ ఏవైతే ఉన్నాయో అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు మీరు చెప్పినట్టుగానే ఒక్కొక్కరు ఇండివిజువల్గా కాకుండా సీజన్ 8 లోపలికి బడీస్ కింద పంపించారు. అయితే అసలు బిగ్ బాస్ సెట్ చూసేసరికి అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. 7 సీజన్స్తో కంపేర్ చేసుకుంటే 8th సీజన్లో బిగ్ బాస్ హౌస్ కూడా ఒక యానిమల్ థీమ్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్క థీమ్ లాగా అయితే పెట్టారు. పికాక్ అండ్ జిరాఫీ అనేసి అట్లా అయితే చూసుకుంటే బిగ్ బాస్ మొత్తం ఒక థీమ్ లాగా అయితే ఉంది. సో అందరూ బర్త్డేస్ అందరూ ఒక్కొక్కరుగా జెంటల్ వైజ్గా అయితే లోపలికి వెళ్ళారు. అయితే ఇక్కడ ఏంటి, సెలబ్రిటీస్ కూడా కొంతమంది అయితే వచ్చారు. ఎవరైతే సరిపోదా శనివారం నుంచి ప్రమోషన్ కోసం నాని గారు వాళ్ళ టీం అయితే వచ్చారు. చూసుకుంటే అయితే ఎప్పుడు చూసినా ప్రతి సీజన్కి నాని అయితే తప్పకుండా వస్తారు. ఏదో ఒక మూవీ ప్రమోషన్ లాగా ఆడియన్స్ గెస్ట్ లాగా కూడా మనం నాని సీజన్ 2కి హోస్ట్ గా కూడా చేశారు. అండ్ మొదటి నుంచి కూడా నాగార్జున గారితో ఉన్నటువంటి ర్యాపో సంథింగ్ ఒక సినిమా కూడా చేసినట్టున్నారు వాళ్ళిద్దరు కలిసి. సో అప్పటి నుంచి కూడా ప్రతి సీజన్ లో నాని అయితే గెస్ట్ గా అయితే వస్తూనే ఉన్నారు. అవును. అండ్ అక్కడ నాగార్జున గారు అండ్ నాని కూడా కొన్ని జోక్స్ అయితే వేసుకున్నారు. సో నాగార్జున, నేను నా కోసం నువ్వేం చేస్తావు నాని అంటే, మీరు అడిగితే ఏదైనా చేస్తా అనేసి నాని చెప్పారు. సో ఆ చెప్పడంతో అయితే నేను 4 వీక్స్ బయటికి వెళ్ళే పని ఉంది, నువ్వు హోస్ట్ కింద తీసుకో అనే టైంకి అసలు నాని అయితే అది తప్ప హోస్ట్ తప్ప నేను ఇంకేది అడిగినా చేస్తాను అనేసి అన్నారు. అయితే వాళ్ళ టీం మొత్తం లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ 3 పేర్స్ బర్త్డేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు. సో గేమ్ ని ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళకి వచ్చేసరికి ఒక రివీల్ చేశారు అనమాట. ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక సీక్రెట్ అయితే చెప్పాలి, ఎవరికి తెలియంది అనేసి. సో అయితే ఒక్కొక్కరు వాళ్ళ సీక్రెట్స్ అయితే చెప్పమన్నారు. అంటే నాగార్జున గారు చెప్పారు, గేమ్ ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళ గురించి ఎవరికి తెలియని సీక్రెట్ అయితే ఒకటి చెప్పాలి అన్నప్పుడు ప్రేరణ దాన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో స్టార్ట్ చేసిన తర్వాత ఒక లైక్ 3 బాక్సెస్ లా పెట్టారు. దాంట్లో ఏంటి అంటే షాకింగ్ అనమాట. అసలు ఫస్ట్ ఇది ఓపెన్ చేయగానే నో క్యాప్టెన్సీ అనేసి వచ్చింది. అసలు నో క్యాప్టెన్సీ అని చూడగానే అందరూ హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ కానివ్వండి అండ్ బయట చూస్తున్న ఆడియన్స్ కూడా చాలా షాక్ అయ్యారనే చెప్పొచ్చు. అదొక ట్విస్ట్ అని కూడా చెప్పొచ్చు ఆదిత్య. ఎస్, అండ్ మీరు ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ డే షో అంతా చూసాం కాబట్టి సో దాదాపుగా 14 మంది కంటెస్టెంట్స్ అయితే లోపలికి వెళ్ళారు. సో అందులో 7 అమ్మాయిలు ఉన్నారు, 7 అబ్బాయిలు ఉన్నారు. సో జనరల్ గా మనకి ఏంటి అని అంటే, ఒక మనిషిని చూడగానే మనకంటూ ఒక థాట్ వస్తూ ఉంటుంది, ఓకే వీళ్ళు ఇలా 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 అని చెప్పేసి. పర్ఫెక్ట్గా వాళ్ళు ఏంటో మనకు తెలియనప్పటికి కూడా జస్ట్ ఒక ఐడియా మాత్రం వస్తుంది. సో స్టేజ్ మీద వాళ్ళు నాగార్జునతో మాట్లాడిన విధానం అవ్వచ్చు, లేకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్స్తో వాళ్ళు ఆ పలకరింపులు కావచ్చు, ఏదైతే విషెస్ ఉంటాయో అవన్నీ చూసిన తర్వాత వీళ్ళైతే ఈ సీజన్కి వీళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారేమో, ఈ సీజన్కి వీళ్ళు కొంచెం ఎక్కువ ఎమోషనల్ అవుతారేమో, అలాంటి ఒక పర్టికులర్ జోన్స్ ఉంటాయి కదా ఒక్కొక్కరికి. సో మరి మీకు ఎవరు స్ట్రాంగ్ అనిపించారు, ఎవరు కొంచెం ఎమోషనల్ అనిపించారు, ఎవరు కాస్త వీక్ అనిపిస్తున్నారు? రైట్, ఇక్కడ చూసుకుంటే నిజంగానే బర్త్డేస్ కింద పేర్స్ గా వెళ్ళారు. అయితే నాగార్జున గారికి కూడా ఒక పేరు అయితే చాలా స్ట్రాంగ్, అసలు వాళ్ళ గేమ్ లో చాలా ట్విస్ట్లు టర్న్లు ఉంటాయి అనుకున్న పేరు వచ్చేసి బేబక్క అండ్ శేఖర్ భాష అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా ఆ లెవెల్లో ఉంది అని చెప్పొచ్చు. వాళ్ళు ఏదైతే అంటే బేబక్క చెప్పిన డైలాగ్స్ కి అంటే లోపలికి వెళ్ళాక నేను వాళ్ళకి పిచ్చెక్కిస్తాను, లేకపోతే లోపల నుండి నేనేం చేస్తాను
అనేది తెలియదు, నన్ను భరించాలో లేదో అనేసి అట్లా అని శేఖర్ భాష కూడా తను మాట్లాడిన వే ఆఫ్ టాకింగ్ బట్టి అసలు నాగార్జున గారు అయితే మీ గేమ్ షో ఎట్లా ఉంటుందో లోపల నాకు ఒక ఐడియా అయితే వచ్చేసింది అనేసి అన్నారు. అండ్ ఇక్కడ మెయిన్ లో చూసుకుంటే నిఖిల్ స్టార్ మా హీరోగా చేశాడు, అండ్ పృథ్వీ కూడా స్టార్ మా హీరోగా చేశాడు, అండ్ ఆదిత్య ఓం వచ్చేసి తను థియేటర్ హీరోగా చేశాడు కాబట్టి సో ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి అండ్ ఫిజికల్లీ మెంటల్లీ కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ అన్నట్టు కింద కామెంట్స్ లో అయితే మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. అండ్ అమ్మాయిల విషయానికి వస్తే మాత్రం మనం డిస్కస్ చేయాల్సి వస్తే ముఖ్యంగా ప్రేరణ గురించి. సో ప్రేరణ ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ లో ఒక ఎక్స్పీరియన్స్ చేసి వచ్చింది కాబట్టి సో బిగ్ బాస్ లో ఉండేటువంటి ఆ మెలకువలు కానీ. అవును ఆదిత్య, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి, ప్రేరణ కూడా చాలా కాన్ఫిడెంట్ గా లోపలికి వెళ్ళింది, ఎందుకంటే తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కన్నడ బిగ్ బాస్ లో నేను తెలుగులో కూడా నేను ఆడగలను అన్న కాన్ఫిడెంట్ అయితే తనలో బాగా కనిపించింది. అండ్ ఇంకొక ట్విస్ట్ వచ్చేసి ఇక్కడ అన్లిమిటెడ్ అని చెప్పారు, బిగ్ బాస్ 8 అన్లిమిటెడ్. కానీ సో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ గేమ్ లో రానా అండ్ నివేత వచ్చి బర్త్డేస్ తో గేమ్ ఆడిపించారు. దాంట్లో ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారు ఆదిత్య, నో రేషన్ అని వచ్చింది. అసలు ఏంటి బిగ్ బాస్ 8 అన్లిమిటెడ్ అనేసి నో రేషన్ అని చెప్పడం ఏంటి, ఇది ఒక ట్విస్ట్ అనే చెప్పొచ్చు. అసలు బిగ్ బాస్ 8 లో మరి ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది చాలా ట్విస్ట్ అని చెప్పొచ్చు. అయితే అండ్ థర్డ్ గెస్ట్ గా అనిల్ రావుపూడిని ప్రతి సీజన్ లోనూ మనం ఎక్కువ చూస్తుంటాం. ఆయన ప్రతి సీజన్ లో కూడా ఫైనల్ గాను ఆయన బ్రీఫ్ కేస్ లోపలికి తీసుకుని వెళ్ళి ఒకరిని అటెంప్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి ముందే వచ్చారు, ఆయన ముందే వచ్చి నేను ఒకరిని తీసుకెళ్ళిపోతున్నాను బిగ్ బాస్ బయటకి, నాగార్జున గారు నాకు ఇది చెప్పారు అనగానే అసలు కంటెస్టెంట్స్ ఫేస్ చూడాలి. అంటే వెళ్ళిన విత్ ఇన్ 1 hour కి మనకి తెలియదు కదా ఎవరి గురించి. ఒక 4 members అయితే నించోబెట్టి సో ఈ 4 members లో మీరు బిగ్ బాస్ సీజన్ 8 కి ఎవరు అర్హులు కారు అన్నప్పుడు అందరిలోనూ ఒక ఏమంటారు ఒక ఎక్స్ప్రెషన్ చూడాలి, అదొక రకమైన బాధ అని చెప్పొచ్చు. అంటే వచ్చిన ఫస్ట్ డేనే అసలు ఎట్లా ఎలా చెప్తారు అనేసి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో అందరూ కలిసి ఒక మణికంఠన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో అప్పుడు తన ఎమోషన్ చూడాలి మణికంఠది. అందరూ తనే ఏమన్నాడంటే నా లైఫ్లో ఇదే టర్నింగ్ పాయింట్ బిగ్ బాస్ 8 అనుకున్నాను, కానీ మీ అందరూ కలిసి నన్ను సెలెక్ట్ చేశారు అనేసరికి తను చాలా ఫీల్ అయ్యాడు. సో మీరు చెప్పినట్టు ఏదైతే ఫస్ట్ వీక్ లోనే విత్ ఇన్ 1 hour లోనే ఒకరిని ఎలిమినేట్ చేయాలి అని అన్నప్పుడు సో అందరూ మణికంఠన్ సెలెక్ట్ చేసినప్పుడు ఈవెన్ అనిల్ రావిపూడి కూడా తన్ని బయటికి తీసుకొచ్చి ఒక సర్టెన్ ప్లేస్ వరకు తీసుకొచ్చి ఇట్స్ అ ప్రాంక్ అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్సైట్ అయినట్టు మనకి అక్కడ కనిపించింది. కానీ ఒక విధంగా చెప్పాలి అని అంటే బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్, ఇట్స్ ఏ నేషనల్ టెలివిజన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో ప్రతి ఒక్కరి డ్రీమ్ అది ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలని ఉంటుంది. అండ్ సోలోగా మనం బయటకు వెళ్ళి నిజంగా సొసైటీలో ఒక స్ట్రేంజర్స్ తోని ఒక అన్నోన్ పర్సన్స్ తోని మనల్ని మనం వాట్ వి అని ప్రూవ్ చేసుకోవాలి అని అంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అది ఒకటి ఫేస్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే 90 days మొబైల్ లేకుండా విత్ ఇన్ 1 minute కాదు కదా 1 second కూడా బ్రతకలేని సిచ్యువేషన్స్ లో మనం బ్రతుకుతూ ఉన్నాము. సో మరి అన్ని డేస్ మొబైల్ లేకుండా సో మన వాళ్ళు లేకుండా కొంతమందితో కొత్త వాళ్ళతో ఫుడ్ షేరింగ్ కానీ ఎవ్రీథింగ్ అక్కడ నిద్రకి ఆపుకొని ఆకలికి ఆపుకొని ఇలా బ్రతకడం అనేది కొంచెం రిస్కీగా చెప్పాలి. నైస్ ఎక్స్పీరియన్స్. చూస్తే ఆదిత్య అసలు 7 seasons ఒక ఎత్తు అయితే ఇప్పుడు 8th season వచ్చేసి రియల్ గా ట్విస్ట్ అండ్ టర్న్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ డేనే ఇంకా ఎపిసోడ్స్ స్టార్ట్ అవ్వక ముందే అసలు నో క్యాప్టెన్సీ అండ్ నో రేషన్ అని చూసేసరికి అందరూ మరి క్యాప్టెన్సీ లేకుండా అసలు హౌస్ లో ప్రతి ఒక్క పని ఎలా జరుగుతుంది, అసలు ఎలా డివైడ్ చేసుకుంటారు వాళ్ళు అనేది ఇప్పుడు చూస్తే మనకి రానున్న గేమ్ షోస్ ఏవైతే ఉంటాయో సో దాన్ని బేస్ చేసుకునే రేషన్ వస్తుందంట. సో చూస్తే ఇంకెన్ని జరగబోతున్నాయో ఇంకెన్ని ట్విస్ట్లు ఉన్నాయని అందరు ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. సో చూసారు కదా ఇది నిన్నటి జరిగిన ఎపిసోడ్ లో. అలాగే ఈ రోజు ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో ఎన్ని టర్న్స్ ఉంటాయో అసలు గెస్ చేయడానికి చాలా ఏమంటారు చాలా కొత్తగా ఉంది. సో అసలు గెస్ చేయాలి అన్న కూడా థాట్స్ అనేవి రావట్లేదు, ఎందుకంటే నో క్యాప్టెన్సీ నో రేషన్స్ చూసేసరికి. సో మరి ఈ రోజు ఏం జరగబోతుంది అనేది ఈ రోజు ఎపిసోడ్ చూసి రేపు తెలుసుకుందాము. సో నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ అంకిత.
ఎస్, ఫస్ట్ డే సంబంధించినటువంటి బిగ్ బాస్ డీటెయిల్స్ అన్ని మా ఛానల్ ద్వారా మీకు అందాయని నేను అనుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు మీరు అందరూ ఎలాగో బిగ్ బాస్ సీజన్ 8 చూస్తూ ఉన్నారు. సో బిగ్ బాస్ ఇంటి మీద ఒక కన్ను ఎలా అయితే ఉంచారో మా ఛానల్ మీద కూడా అలాగే కన్నేసి ఉంచండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.